హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ వెహికల్స్ కూడా ఇన్స్టాంట్ యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 26 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఇకో స్పోర్ట్ టైటానియం ఆప్షనల్ వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసి 2015 మోడల్ అండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. చిన్న చిన్న బంపర్స్ అయితే టచ్అప్స్ అయితే పడినాయి, కానీ ఎటువంటి యాక్సిడెంటల్ అయితే లేదండి. వెహికల్ 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫోర్డ్ ఇకో స్పోర్ట్ కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. సో బెస్ట్ ప్రైస్లో వచ్చే ఎస్యూవీ వెహికల్ కూడా ఇదే అనమాట. సో వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ కంప్లీట్గా ఇన్స్పెక్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో రైట్ సైడ్ ఫెండర్ చూసుకోండి, ఎట్లాంటి రీపెయింట్ అయితే పడలేదు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. సో చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, రబ్బింగ్ పాలిష్లో కవర్ అయిపోతాయి అనమాట. టైర్ చూసుకోవచ్చు, 4 టైర్లు కూడా 50% అబవ్ ఉన్నాయి. అలాగే సస్పెన్షన్స్ రీసెంట్గానే చేయించామని అయితే ఓనర్ చెప్పారు. సో ఫ్రంట్ బంపర్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. రైట్ సైడ్ హెడ్ లైట్ కొత్తది, ఇది మాత్రం బండితో పాటు వచ్చిందే. సో లైట్గా ఇప్పుడే ఫేడ్ అవుతుంది. సో బానెట్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ లేవు, ఓకే ఉంది. అలాగే ఫ్రంట్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, ఎటువంటి టచ్అప్స్ అయితే పడలేదు. అలాగే టైర్ చూసుకున్నట్లయితే టైర్ కూడా 50% వరకు అయితే ఉంది. ఫ్రంట్ 2 టైర్లు 40 to 50% ఉన్నాయి, వెనక 2 టైర్లు మాత్రం 60-70% అయితే ఉన్నాయి. అలాగే సస్పెన్షన్స్ చూసుకోవచ్చు, ఎటువంటి రిపేర్స్ అయితే లేవు. అలాయ్ వీల్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అలాగే డిస్క్ ప్యాడ్స్ కూడా చూసుకోవచ్చు, ఓకే ఉన్నాయి. డిస్క్ ప్యాడ్స్ ఎటువంటి అరిగిపోవడాలు అయితే జరగలేదు. అలాగే ఎటువంటి క్రాంక్ షాఫ్ట్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అండర్ బాడీలో కూడా చూసుకోవచ్చు, అండర్ బాడీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. వెహికల్కి ఎటువంటి రస్టింగ్ అయితే లేదు వెహికల్లో. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ వచ్చినట్టుగానే ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్స్ కానీ బ్రేకేజెస్ కానీ లేవు. అలాగే చూసుకోవచ్చు, ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఇక్కడ మనకి డోర్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారు, అన్లాక్ రిక్వెస్ట్ సెన్సార్ అనమాట. మన పాకెట్లో ఉన్న కీ పాకెట్లో ఉండగానే ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు అన్లాక్ అయితే అవుతుంది అనమాట. ఇది ఓన్లీ టైటానియం ఆప్షనల్లోనే ఉంటుంది. అలాగే రేర్లో చూసుకున్నట్లయితే డోర్ చూసుకున్నట్లయితే డోర్ కూడా ఎటువంటి పంచింగ్ డ్యామేజెస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ లేవు, ఎక్కడా కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ అంతా. అలాగే ఇది కూడా చూసుకోవచ్చు, ఇటువంటి పంచింగ్ అయితే డిస్టర్బెన్స్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఇదనమాట. సో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇంటీరియర్ కూడా ప్యూర్ బ్లాక్ లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్లో. సో ఫ్లోర్ మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు, 3D ఫ్లోర్ మ్యాటింగ్ అయితే వేయించుకున్నారు వెహికల్లో. నేను వెహికల్ ఆల్రెడీ డ్రైవ్ చేశానండి. కొంచెం క్లచ్ మాత్రం ఇప్పుడే హార్డ్ అవుతుంది, ఇమీడియట్గా ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు వాడుకున్న తర్వాత అయితే క్లచ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి. గ్లాస్ చూసుకోవచ్చు, ఒరిజినల్ గ్లాసే ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. డోర్ పైన కూడా ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఓకే ఉంది. అలాగే డోర్ ఎక్కడా కూడా ఇప్పినట్టు స్క్రూస్ పైన ఎటువంటి మార్క్స్ అయితే లేవు. డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అనమాట, కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. అలాగే ఇవి కూడా చూసుకోవచ్చు, పంచింగ్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి, ఎటువంటి పంచింగ్ డిస్టర్బెన్స్ అయితే లేదు. సీట్స్ కూడా ఓకే ఉన్నాయండి, ఎటువంటి ఫ్లడ్ వెహికల్ అయితే కాదు. మేము ఫ్లడ్ వెహికలా కాదా అని చెక్ చేసిన తర్వాతే వెహికల్ మీకు పోస్ట్ చేస్తామన్నమాట. సో ఫ్లడ్ వెహికల్ అయితే ఈ వైరింగ్ పైన అదంతా బురద ఉంటుంది. సో బురద లేదు అని అంటే కనుక ఫ్లడ్ వెహికల్ కాదు అని అర్థం. సో మీకు ఇంత డీటెయిల్డ్గా ఇంత క్లియర్గా చెప్పే వాళ్ళు అయితే ఎవరు లేరండి, నేను తప్ప. సో ఇదిగోండి చూసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే వెనక టైర్ చూసుకున్నట్లయితే 70% వరకు అయితే ఉంది, 70-80%. వెనక షాకర్స్ అయితే కొత్తవని చెప్పారు ఓనరు.
సో అలాగే వెనకాల వీల్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి, ఇది వచ్చేసి కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ. ఎటువంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు వెహికల్లో, చాలా నీట్గా ఉంది. అలాగే రేర్ వ్యూ చూసుకున్నట్లయితే గ్లాస్ ఒరిజినల్ గ్లాసే ఉంది, ఎటువంటి గ్లాస్ రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. ఇక్కడ క్వార్టర్ ప్యానల్ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అలాగే టైర్ చూసుకున్నట్లయితే కాంటినెంటల్ టైర్ అనమాట. ఇది వచ్చేసి 2018 టైర్. ఇది కూడా 30-40% అయితే ఉంది, లైట్గా హార్డ్ అయితే అయింది. సో క్యాప్ లేదు కాబట్టి హార్డ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ గ్లాస్తోనే ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేవు, ఎక్కడ కూడా రస్టింగ్ అనేది లేదు. యూజువల్గా ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట ఈకో స్పోర్ట్లో రస్టింగ్. సో ఈ వెహికల్లో లేదు, ఈకో స్పోర్ట్లో రస్టింగ్ లేదు ఈ వెహికల్కి. సో వెనక కూడా స్పీకర్స్ అనేవి మనకి వేయించడం జరిగింది. సో 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి వెనక. డోర్స్లో ఉన్న స్పీకర్స్ కూడా అలాగే ఉన్నాయి, అవేం డిస్టర్బ్ చేయలేదు. సో పంచింగ్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అనేవి లేవన్నమాట. సో వెనక నుంచి కూడా అండర్ బాడీ చూసుకోవచ్చు మీరు. వెనక నుంచి కూడా అండర్ బాడీ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ అయితే లేవు. కీ డోర్ కూడా అలైన్మెంట్ కరెక్ట్గానే ఉంది, ఎటువంటి అలైన్మెంట్ తేడా అయితే లేదనమాట. వెహికల్ అయితే ప్రాపర్గా చాలా అంటే నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. సో రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ గ్లాస్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. క్వార్టర్ ప్యానల్ కూడా ఎటువంటి పెయింట్ కానీ రీప్లేస్మెంట్స్ కానీ జరగలేదు. అలాగే రైట్ సైడ్ వెనక డోర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ గ్లాస్తోనే ఉంది, కంపెనీ వచ్చిన గ్లాసే. అలాగే డోర్ పంచింగ్ చూసుకోవచ్చు, డోర్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు అనమాట. సో పంచింగ్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. సీట్ కవర్స్ కూడా చూసుకోండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్. 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అండి, టైటానియం ఆప్షనల్ ఇది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే చూసుకోవచ్చు, పంచింగ్ డ్యామేజ్ లేదు. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇంకా మీకు ఇంటీరియర్ చూపించి చూసుకోవచ్చు. వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. రీడింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. 79,000 కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. సో 80,000 కిలోమీటర్లు అనుకోండి. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఏసీ కూడా వర్కింగ్ ఫైన్ అండి, ఏసీ కూడా చూసుకోవచ్చు. ఆర్పిఎం మనకి పెరగడం తగ్గడాలు అలాంటివి ఏం లేవు, స్టేబుల్గానే ఉంది ఆర్పిఎం కూడా. ఓకే, ఆర్పిఎం కూడా స్టేబుల్గానే ఉంది. మీకు ఇక్కడ టచ్ స్క్రీన్ అయితే వేయించుకున్నారు, అక్కడ ఒక డిస్ప్లే వస్తుంది వెహికల్, ఆ డిస్ప్లే తీసేసి టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం జరిగింది కస్టమర్. మీకు ఇక ఇంజిన్ గురించి ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఈ కస్టమర్ 4,25,000 అయింది ఆయనకి ఇక్కడికి వచ్చేసరికి బండి. సో ఆ 4,25,000 అయితే కనుక వెహికల్ ఇచ్చేస్తా అంటున్నారు. సో చాలా మంచి ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. 4,25,000 అనేది చాలా మంచి ప్రైస్. కాకపోతే ట్యాక్స్ ఒకటి కట్టుకోవాలి, 80,000 ట్యాక్స్ వస్తుంది. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ వచ్చేసి. 4,25,000 అండి. ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. అతనికి కొంచెం అమౌంట్ ఏదో రిక్వైర్మెంట్ ఉండి మనకి వెహికల్ ఇస్తున్నారు, కానీ వెహికల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. వెహికల్ వచ్చి చూసుకోండి, తీసుకోండి. సో 4,25,000 ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైజు. మనం ఏదన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఆన్ టేబుల్ ఒక 5,000 10,000 మనం రిక్వెస్ట్ చేద్దాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.